ప్రతి నాయకునికి, ప్రతి కార్యకర్తకు, ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది ఈరోజు సక్సెస్ అయిందంటే కేవలం మీ కృషి వల్ల, మీ పట్టుదల వల్ల, మీరందరూ శ్రమించడం వల్ల ఈ కార్యక్రమం సక్సెస్ అయింది. కాబట్టి తప్పకుండా మీ అందరి కృషిని ఇంకేజ్ గారు కానీ మేము కానీ తప్పకుండా గుర్తించుకుంటామని కూడా తెలియజేసుకుంటూ, అందరూ కూడా ఒకటే లక్ష్యం జగనన్నని గెలిపించుకోవాలి. ఒకటే గుర్తుపెట్టుకోండి. మళ్ళీ నేను చెప్తున్నాను, నాయకులను గుర్తిస్తాం. వాళ్ళు ఎక్కడో ఆఖరి సీట్లు ఉన్నా సరే నాయకులను గుర్తిస్తాం. ఎవరి కెపాసిటీ ఎంతో మాకు తెలుసు. రేపు పొద్దున ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఎవరికి ఎంత విలువ ఇవ్వాలి, ఎవరిని గుర్తించాలి, ఎవరిని భుజాల మీద పెట్టుకోవాలి, ఎవరిని నెత్తలు పెట్టుకోవాలి, ఎవరిని భుజాల నుంచి దించాలనేది తెలుసు. ఇక్కడందరూ రాజకీయం తెలియని వాళ్ళు లేరు, రాజకీయం చూసిన వాళ్ళు ఉన్నాం. ఒక ఐఏఎస్ అధికారి ఉన్నారు, ఆయన అమాయకుడు కాదు, మాటలు చెప్పేదాన్ని ఈరోజు ఉంటాడు. రేపు ఆయన ఎవరికి ఎంత వినియాలి, ఎవరు ఎంత ఎలక్షన్లలో పనిచేశారు, ఎవరి కెపాసిటీ ఎంత అనేది అన్ని కూడా బుక్ రాసుకుంటున్నాడు. వాళ్ళకి తగిన గుర్తింపు తప్పకుండా ఇంతియాజ్ గారు ఇస్తారు. కాబట్టి ఈ రోజుల్లో ఎవరో ఏదో చేశాను ఎవరు ఆందోళన పడకండి, శుభ్రంగా గెలుస్తారు. పెద్దలకి, వేదిక ముందున్న అందరికీ, ఈ సభకు వచ్చేసిన వారందరికీ నమస్కారం. నేను ఇంతియాజ్, మీ వైకాపా అభ్యర్థిని. వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను కర్నూలు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నాను. మీరందరూ ఇక్కడికి వచ్చి నాకు ఇంత మద్దతు ఇస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. మీ అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. రాష్ట్రమంతగా ఈరోజు మళ్ళీ జగనన్నని సీఎం చేయడానికి సిద్ధంగా ఉంది. రాష్ట్రమంతగా సీఎం మళ్ళీ జగనే కావాలని అంటుంది అందరికీ. మరి అలాగే కర్నూలులో కూడా మనము వైఎస్ఆర్సీపీ జెండాని ఎగరవేయాలి. మీరందరూ సిద్ధమేనా? దీనికి సిద్ధమేనా? మరి ఈరోజు నేను ఈ ఎమ్మెల్యేగా పోటీ చేసే ముందు ఒక ఐఏఎస్ అధికారిగా ఉన్నాను. ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి, నేను మధ్యతరగతి కుటుంబంలో పుట్టి, మా నాన్నగారు మనకు హెడ్ మాస్టర్గా ఉండేవారు, టీచర్గా పనిచేసేవారు. కష్టపడి చదువుకొని నేను ఐఏఎస్ ఆఫీసర్ని అయ్యాను. ఈరోజు మరి ఆ ఐఏఎస్ ఉద్యోగాన్ని వదిలేసి మన ప్రియతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన అభివృద్ధి, మనకు సంక్షేమ పథకాలకు ఆకర్షితులనే నేను రావడం జరిగింది. ఎందుకంటే ఆయన ఎలాంటి సంక్షేమం చేస్తున్నారంటే ఎక్కడ కూడా కులం చూడట్లేదు, మతం చూడట్లేదు. కులం లేదు, మతం లేదు, పార్టీ లేదు, ప్రాంతం లేదు. అందరికీ ఎవరికైతే అర్హత ఉందో వారందరికీ మనకు సంక్షేమం, మనకు వారికి లబ్ధి కావాలి, వాళ్ళు అర్హులు అని చెప్పి చెప్తారు ఆయన. ఎంతమంది కూడా ఈ పథకాలు అందించాలని ఆయన దగ్గర ఒక మీటింగ్లో చెప్తే ఆయన ఎంతమందికా, ఇంతమందికా, కొంతమంది కానీ కాదు, ఎంతమంది అర్హులైతే వాళ్ళందరికీ రావాలి అంటాడు. ఆ విధమైన మనకు ఒక ఆలోచన, పేదలందరికీ మంచి చేయాలనే ఉద్దేశంతో ఆయన మరి మనకు ఈ 5 సంవత్సరాలు ఒక సూపర్ పాలన అందించారు. అంటే మంచి పాలన అంటే ఎలా ఉందంటే, మహాత్మా గాంధీ మనకు బాపూజీ ఏదైతే కలలు కన్నాడో గ్రామ స్వరాజ్యం అని, అంటే మనకు మన ఇంటి దగ్గరే, మన గ్రామంలో మన ఇంటి దగ్గరే మనకు డెమోక్రసీ, ప్రజాస్వామ్యం ఉండాలనేది ఈరోజు ఏ దేశంలో ఎక్కడ లేని విధంగా మన ఆంధ్ర రాష్ట్రంలోనే అమలవుతా ఉంది. మనకి ఏ సర్టిఫికేట్ కావాలన్నా, క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలంటే ఇంతకు ముందు ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఇప్పుడు అటువంటి పని లేదు. మనకు ఎన్నో నెలల తరబడి తిరగాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ ఇబ్బందులు లేవు. మనకు ఎక్కడ కూడా అవినీతి లేదు. పూర్తి పారదర్శకత. మనకు ఇంటి దగ్గరే మనకు సర్టిఫికెట్లు వస్తున్నాయి, ఇంటికి తీసుకొని వచ్చి మనకు పెన్షన్ ఇస్తున్నారు. మిగతా పథకాల్లో డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్లో పడతా ఉంది. ఇంత చక్కటి ప్రభుత్వాన్ని అందిస్తున్న మరి ముఖ్యమంత్రి ఎవరైనా దేశంలో ఉన్నారంటే అది ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే. మరి మొత్తం ఎక్కడ కూడా ప్రజాస్వామ్యంలో లేని విధంగా ఆయన ఒక మనకు సాహసం చేశారు. ఏం సాహసం అంటే, మీ ఇంట్లో మంచి జరిగితేనే మాకు ఓటేయండి అన్నాడు. అలాగా ఏ నాయకుడు చెప్పలేదు. అంత ధైర్యం ఉన్న నాయకుడు ప్రజాస్వామ్యంలో ఇప్పటివరకు ఎవరు చూడలేదని చెప్పేసి ప్రతి ఒక్కరు అంటున్నారు. ఆయన సభలకు, సిద్ధం సభలకు కానీ, మేమంతా సిద్ధం సభలకు కానీ వేలాది మంది, లక్షలాది మంది వస్తూ ఉన్నారు. అది చూసి ప్రతిపక్షాలు అన్నీ మనకు ఒక కూటమిలాగా ఏర్పడి ముందుకు వచ్చి మనకు ఏవో హామీలు ఇస్తున్నారు, కానీ ప్రజలు ఎవరు నమ్మట్లేదు. జగన్ ఇసుకొట్టు నమ్మకం, జగన్ గారు అంటే నమ్మకం అనేది ప్రజల్లో పూర్తిగా మనకు
తెలిసిపోయింది. అందరూ కూడా అందుకనే జగనన్న మేనిఫెస్టోని నమ్ముతున్నారు. ఆయన ఉంటేనే ఈ సంక్షేమ పథకాలు ఉంటాయి, ఆయన రాకపోతే మళ్ళీ ఉండవు అనే దాంట్లో అందరు కూడా ఫిక్స్ అయిపోయారు. ఫిక్స్ అయిపోయి మళ్ళీ ఆయన్ని ఎన్నుకుందాం అంటున్నారు. నా వరకు వస్తే నేను 30 సంవత్సరాలు రాష్ట్ర స్థాయి అధికారిగా, ఒక ఐఏఎస్ అధికారిగా పనిచేశాను కాబట్టి నాకు కొంత అవగాహన ఉంది. కాబట్టి కర్నూలు నగరాన్ని పూర్తిగా అభివృద్ధి చేయడానికి నేను ముందుకు వచ్చాను. కర్నూలు నగరాన్ని అభివృద్ధి చేసేటప్పుడు మనకి ఇక్కడ ఉన్న తాగునీటి సమస్య కానివ్వండి, మనకి ఇక్కడ ఉన్న ట్రాఫిక్ కండిషన్ కానివ్వండి, ఏ విధంగా దాన్ని పరిష్కరించాలి, ఒక శాశ్వత పరిష్కారం ఎలా తీసుకొని రావాలి, మనకు సుంకేశ్వర నుంచి వాటర్ తీసుకోవాలా, గాజుల ప్రాజెక్ట్ నుంచి తీసుకోవాలా, లేదా మనకు ఎక్కడైనా మనకు ట్రాఫిక్ కండిషన్ ఏ విధంగా దాన్ని తగ్గించాలి అనేది నాకు ఒక నిర్దిష్టమైన ఆలోచనలు, ప్రణాళికలు ఉన్నాయి. ఖచ్చితంగా నేను వాటిని అమలు చేసి మన నగరాన్ని అభివృద్ధి చేస్తాను. మీ అందరికీ కూడా మీరు ఎన్నుకుంటే నన్ను ఆ విధంగా చేస్తానని మీకు హామీ ఇస్తున్నాను. అలాగే మనకు ఈ రోజు ఇక్కడ చూస్తా ఉంటే, ఇక్కడ కాదు ఇంటి ప్రచారానికి రోజు మేము వెళ్తా ఉంటే ఎంతో మంది యువత కనిపిస్తున్నారు. నిరుద్యోగులు చాలా మంది, చదువుకున్న వాళ్ళు, ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళు, డిగ్రీ చదువుకున్న వాళ్ళు ఉద్యోగాలు రావట్లేదు. వారికి ఖచ్చితంగా మంచి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు నా వంతుగా నేను కృషి చేస్తాను. వారికి మనకు కొన్ని ఇండస్ట్రీస్ ఇక్కడికి వచ్చేటట్టు, మనకు వాళ్ళకు కాలేజీలకు ఇండస్ట్రియల్ మనకు ఇంటర్ఫేస్ పెంచేందుకు, వాళ్ళకి ఎంప్లాయబుల్ స్కిల్స్ ఇచ్చేందుకు, వాళ్ళకు మనకు ఏదైతే కర్నూలు ఒక హైదరాబాద్, బెంగళూరు లాంటి మహానగరాల మధ్యలో ఉంది కాబట్టి కొన్ని కంపెనీల యొక్క స్మాల్ సెటప్స్ ఇక్కడ మనం తీసుకొని వచ్చి మన వాళ్ళని, మన కర్నూలు పిల్లల్ని, కర్నూలులో చదువుకున్న విద్యార్థుల్ని దాంట్లో ఎంప్లాయ్మెంట్కు మనకు చేయడానికి కొన్ని ఆలోచనలు ఉన్నాయి. అలాగా చదివే పిల్లల్లో నేను చూస్తామంటే ప్రతి అమ్మాయిలో నేను వాళ్ళు ఐఏఎస్ ఎందుకు కాకూడదు అమ్మాయి అనేది నాకు కనిపిస్తూ ఉంది. ప్రతి ఇంట్లో ఉన్న మన కర్నూలులో ఉన్న అబ్బాయిలో వాళ్ళు చదువుకుంటున్న అబ్బాయిని చూస్తూ ఉంటే ఎందుకు ప్రతి ఒక్క అబ్బాయి ఐపీఎస్ కాకూడదు అని అనిపిస్తూ ఉంది. ఈ రోజు విద్యారంగంలో మన ప్రియతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు మనకు ఎన్నో మనకు వెసులుబాట్లు కల్పించారు. ఈ రోజు అమ్మఒడి ఇస్తున్నారు, ఈ రోజు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోమంటున్నారు, ఈ రోజు విదేశీ విద్యకు మొత్తం ఫీజు ఇస్తున్నారు. ఇలా ఎన్నో వసతులు కల్పిస్తున్నారు. జగనన్న విద్యా దీవెన, జగనన్న మనకు వసతి దీవెన అని, గోరుముద్ద అని, పిల్లలకు మంచి యూనిఫామ్స్, పిల్లలకు టెక్స్ట్ బుక్స్, పిల్లలకు షూస్, అలాగే ట్యాబ్స్ ఇస్తున్నారు. ఇలాంటివన్నీ మరి పేద పిల్లలకు ప్రతి ఒక్కటి మనకు అందించడం జరుగుతూ ఉంది. ఇప్పటివరకు ఏ ముఖ్యమంత్రి ఈ విధంగా చేయాల. నేను కర్నూలులో ఉన్న విద్యార్థులకు మంచి అవకాశాలు వచ్చేందుకు వాళ్ళకి నా వంతు నేను కృషి చేస్తానని చెప్తున్నాను. అలాగే మహిళలకు వాళ్ళకి ఉపాధి అవకాశాలు, వాళ్లకు ఎవరైతే గ్రూపుల్లో ఉన్నారో వారందరికీ కూడా మంచి జీవనోపాధిని కల్పించేందుకు నేను ఇంతకుముందు సర్ప్లో సీఓగా పనిచేశాను కాబట్టి ఆ అనుభవంతో వారందరికీ కూడా నేను చేయగలను నాకు పూర్తి నమ్మకం ఉంది. అలాగే మనకి ఎన్నో నాకు ఆలోచనలు ఉన్నాయి కర్నూలు నగరాన్ని అభివృద్ధి చేసేందుకు. మీ అందరికీ ఒక మంచి నగరాన్ని మనం అందరం కలిసి ఒక నగరాన్ని, మంచి నగరాన్ని మనం చేసుకుందాం అనేది ఆలోచనలు ఉన్నాయి. కాబట్టి మీరందరూ కూడా మనకు వైసీపీకి ఓటేసి, ఫ్యాన్ గుర్తుకు ఓటేసి గెలిపిస్తారని నేను కర్నూలు నగరాన్ని ఒక ఆదర్శ నగరంగా చేద్దాం అనుకుంటున్నాను. అంటే చాలా మంది స్మార్ట్ సిటీ అంటారు. స్మార్ట్ సిటీ అంటే ఏదో మనకు ఫ్లైఓవర్లు లేదా షాపింగ్ మాల్స్ ఉంటే కాదు, మనకు ఆ సిటీలో అన్ని రకాల మానవత్వ విలువలు కూడా ఉండాలి. అంటే సామాజిక కొన్ని ఇండికేటర్స్ ఉండాలి. మనకు లిటరసీ రేట్ బాగుండాలి, బాల్య వివాహాలు ఉండకూడదు, చైల్డ్ మ్యారేజెస్ ఉండకూడదు, స్త్రీ వివక్ష ఉండకూడదు, పర్యావరణ కాలుష్యం ఉండకూడదు, ఇలాంటివన్నీ మనకు పేదరికం ఉండకూడదు. ఇలాంటివన్నీ ఉంటేనే మన నగరం ఒక ఆదర్శ నగరంగా తయారవుతుంది. మనం అందరం కలిసి కర్నూలులో ఒక మంచి నగరంగా తయారు చేద్దామని మీ అందరికీ నేను పిలుపునిస్తా ఉన్నాను. ఇక్కడి నుంచి మీరందరూ కూడా కలిసి నన్ను గెలిపిస్తే రేపు కర్నూలు నగరాన్ని అభివృద్ధి చేస్తూ ముందుకెళ్తూ, అలాగే అన్ని సంక్షేమ పథకాలు అందరికి అందిస్తూ, అలాగే నగరాన్ని ఒక ఆదర్శ నగరంగా చేసుకుందాం. అభివృద్ధి, సంక్షేమం, ఆదర్శం, ఇదే నా ఎజెండా. మన మొత్తం పార్టీలో మనకి ఈరోజు అందరు కలిసి పనిచేస్తున్నాము. ఒకే పార్టీ, ఒకే జెండా, ఒకే ఎజెండా, ఒకే వర్గం, అదే జగనన్న వర్గం అనే నినాదంతో ముందుకెళ్తా ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా మీరు ఏ విధంగా అయితే రాష్ట్రంలో మొత్తం అంతా వైనాట్ 175లో రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారిని, మళ్ళీ ముఖ్యమంత్రిని మన జగన్మోహన్ రెడ్డి గారిని చేద్దామని సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ కూడా మన కర్నూలులో కూడా అందరూ కూడా సిద్ధంగా ఉండి మరి కొండారెడ్డి గుర్తు మీద ఉచితంగా 3వ వైసీపీ జెండా ఎగరవేయాలని మీ అందరినీ కోరుతున్నాను. నేను నా వంతుగా ఇవే కాకుండా నాకున్న ఆలోచనలు మీకు చెప్తూ నేను మీ అందరికి కూడా అందుబాటులో ఎల్లప్పుడూ ఉంటాను. 24/7 మీతో పాటు ప్రజాసేవ చేయడానికి వచ్చాను. ఎందుకంటే
మీ అందరికీ సేవ చేయడానికి వచ్చాను. నాకా ఇప్పుడు ఉద్యోగం లేదు, ఎందుకంటే 2 నెలల క్రితం ఐఏఎస్కి పదవికి రాజీనామా చేసి వచ్చాను కాబట్టి ఉద్యోగం లేదు. నాకు వ్యాపారాలు లేవు, నాకు కంపెనీలు లేవు, నాకు కాంట్రాక్టులు లేవు, ఏమీ లేవు. నేను చేయాల్సిందల్లా మీకోసం ఇక్కడే ఉండి మీకోసం మీకు సేవ చేయడం ఒక్కటే నాకు ఇది. కాబట్టి మీకు వ్యక్తిగతంగా ఎటువంటి సమస్య ఉన్నా మీరందరూ ఎప్పుడైనా నా దగ్గరికి రావచ్చు. నేను మీ అందరికీ అందుబాటులో ఉంటానని తెలియజేసుకుంటూ కర్నూలు నగరాన్ని అభివృద్ధి చేసి ముందుకెళ్దాము. మన రాష్ట్రంని ఏ విధంగా అయితే ఒక ఆదర్శవంతమైన పాలన మన ప్రియతమ నాయకులు అందిస్తున్నారో మరి అందరం కలిసి కర్నూలుని మంచి నగరంగా అభివృద్ధి చేసుకుందాము అని పిలుపునిస్తూ మరి ఈ ప్రతిపక్షం అంతా ఎంతో మంది వాళ్ళందరూ కూటమిగా ఏర్పాటు చేసినా కూడా వాళ్ళ వల్ల ఏమీ కాదు. మళ్ళీ వైసీపీ సర్కారే వస్తుంది, ఖచ్చితంగా మనమే గవర్నమెంట్ ఫామ్ చేస్తామని తెలియజేసుకుంటూ నియోజకవర్గ ఆత్మీయ సోదర సోదరి మండలందరికీ కూడా ప్రత్యేక నమస్కారాలు. ఈరోజు మనం అందరం ఇక్కడ ముఖ్యమైన సమావేశం ఎందుకైనాము అందరము ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎంపీ అభ్యర్థిగా మన జగనన్న పెట్టిన వాళ్ళని గెలిపించుకోవాలని చెప్పని అందరం ఒక తాటి మీదకి వచ్చి నిలబడినాము. ఇక్కడ వర్గ విద్వేషాలు రెచ్చగొట్టే వాళ్ళు నాయకులు ఎంత మాత్రము కాదు. ప్రతి ఒక్కరిని కలుపుకొని పోతేనే మనకు గెలుపు సాధ్యమవుతుంది. ఇక్కడ మనం కొట్లాడుకుంటా ఉంటే ఎట్లయితుంది? ఎవరైనా సరే ప్రతి ఒక్కరికి కూడా సమాన ప్రాధాన్యత ఇవ్వాలా, ఇచ్చి తీరాలా. లేనప్పుడు కార్యకర్తలు అలిగినా, కార్యకర్తలు వాళ్ళ అసహనానికి గురైనా కూడా అది పార్టీకి నష్టమవుతుందని చెప్పని ప్రతి ఒక్కరు గమనించాలని చెప్పని నేను కోరుకుంటా ఉన్నాను. ఈరోజు మోహన్ రెడ్డి గారు చెప్పినారు, మనమందరము జగనన్న కోసం పనిచేయాలా, ఎన్టీఆర్ కోసం పనిచేయాలా, ఎంపీ పివై రామయ్య కోసం పనిచేయాలని చెప్పని. అది కొంతమంది మర్చిపోయినట్లున్నారు. అదైతే కరెక్ట్ కాదు. అందరినీ మనం కలుపుకొని పోవాలా. ఇక్కడ మా వర్గం వాళ్ళైతేనేమి, మీ వర్గము ఇంకొక వర్గము కాదు, అదంతా కూడా జగనన్న వర్గము. జగనన్న కోసం పనిచేస్తున్నాము, పార్టీ కోసం పనిచేస్తున్నామని ప్రతి ఒక్కరు కూడా గ్రహించాలా. లేనప్పుడు రేపు పొద్దున ఎలక్షన్లు అయిపోయినాక ఎవరి స్థానం ఎక్కడ ఉంటుందో కూడా ఆ తర్వాత చూసుకునే అవకాశం కూడా ఉంటుంది అనేది కూడా ప్రతి ఒక్కరు గమనించాలని చెప్పని నేను కోరుకుంటా ఉన్నాను. మరి ఈరోజు ఇంతమంది మహిళలు అయితేనేమి, సోదరులు అయితేనేమి, సోదరిమణులు, అవ్వాతాతలు అందరూ కూడా ఇక్కడికి కదలి వచ్చినారు ఒక్క పిలుపుతో. మనం మరి 2019 ఎలక్షన్లలో కూడా చూసినాం. ఇదే ఏరియాలో బ్రహ్మాండమైన మీటింగ్ పెట్టుకొని ప్రతి ఒక్కరికి పిలుపునిచ్చినాము, వైఎస్ఆర్ జెండాను మళ్ళీ మనం ఎగరేయాలని చెప్పని. ప్రతి ఒక్కరు కూడా స్పందించి మంచి గెలుపుతో మనకు గెలుపునిచ్చినారు. ఈసారి కూడా 2024 ఎలక్షన్స్ కూడా మళ్ళీ మనము 3వసారి హ్యాట్రిక్ గా మనము మన వైఎస్ఆర్సీపీ పార్టీని ఎగరేయాలా, జెండాను ఎగరేయాలని చెప్పని ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. జగనన్న ప్రతి మీటింగ్ లో చెప్తా ఉంటాడు, ఇది పేదలకు పెట్టందారులకు జరుగుతున్న యుద్ధము అని చెప్పని. అవునా కాదా? పేదలకు పెట్టందారులు, ముఖ్యంగా మన కర్నూలులో జరిగేదైతే మాత్రం పేదలకు పెట్టందారులకు జరుగుతున్న యుద్ధంగానే ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టి ఇక్కడ జగనన్న కూడా మొన్న ఎమ్మెల్యే మీటింగ్ లో చెప్పినారు పివై రామయ్య గురించి, ఇంతియాజ్ అన్న గురించి. వీళ్ళు మంచి వాళ్ళు, మంచి వ్యక్తులు, ప్రజలకు మంచి చేస్తారు అనే నమ్మకం నాకుంది. డబ్బులు మాత్రము అంటే ఆర్థిక స్తోమతలో బలహీనులు అని చెప్పని. మనం ఆర్థికంగా బలహీనలం కావచ్చు, కానీ ప్రజల్లో మాత్రం బలవంతులు అని చెప్పని వైఎస్ఆర్సీపీ శ్రేణులుగా మనం గర్వంగా చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మరి మనకు జగనన్న చెప్తా ఉన్నారు, మీ ఇంట్లో మేలు జరిగి ఉంటేనే నాకు ఓటు వేయండి అని. ఇక్కడున్న ప్రతి ఒక్కరి ఇంటిలో కూడా జగనన్న ప్రభుత్వంలో లబ్ధి పొందిన వాళ్ళే ఉన్నారు, సహాయం పొందుతున్న వాళ్ళే ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్క మహిళ, ప్రతి ఒక్క తల్లి, ప్రతి ఒక్క అవ్వాతాత, ప్రతి ఒక్కరు కూడా జగనన్నతో ఉన్నారు, ఉంటున్నాము, ఉంటాము అని చెప్పని గంటపదంగా చెప్తా ఉన్నాను. ఈరోజు మరి అందరూ కూడా ఖచ్చితంగా ఏ ఒక్కరు కూడా పక్కకు పోకుండా కుటుంబంలోని ప్రతి ఒక్క ఓటు కూడా మన వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థులు పివై రామయ్య గారికి, ఇంతియాజ్ అన్న గారికి ఖచ్చితంగా వేయించి మంచి మెజారిటీతో గెలిపించాలని చెప్పని ఇక్కడున్న ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటా ఉన్నాను. ఎప్పుడే కానీ కర్నూలు అంటే వైఎస్ఆర్సీపీకి పెట్టని కోటగా మాత్రమే నిలబడాలి. చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి డిప్యూటీ రీజనల్ కోఆర్డినేటర్ మోహన్ రెడ్డి గారికి, ఎక్స్ఎమ్మెల్యే, అదేవిధంగా కర్నూలు నియోజకవర్గ అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్ ఇంతియాజ్ గారికి రిజైన్ చేసి వచ్చారు. అదేవిధంగా ఏడీసీసీ బ్యాంక్ చైర్మన్ విజయ మనోహర్ గారికి,
ఇంకా వేదిక మీద ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ ముఖ్య నాయకులకు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి మహిళలకు, సోదరులకు, ప్రతి ఒక్కరికి కూడా మీడియా మిత్రులకు పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. నేను ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు చూస్తే చాలా పెద్ద ఎత్తున ఇక్కడికి కొన్ని వేల మందిని ఇక్కడ ప్రజలందరూ కూడా మహిళలు పెద్ద ఎత్తున హాజరయ్యే విధంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేదానికి కృషి చేసినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులను, కార్యకర్తలను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఎందుకంటే ఇంత పెద్దలో ఒక చోట ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలంటే, ఇంతమంది ఇక్కడికి రావాలంటే ఆ కృషి చేసినటువంటి నాయకులను, కార్యకర్తలను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నా. నేను మోహన్ రెడ్డి గారు కానీ ఇంతియాజ్ గారికి తెలియజేస్తున్నా. ఎందుకంటే ఎలక్షన్ వచ్చినప్పుడు ఎవరైతే పని చేస్తారు పార్టీ కోసం, ఎవరు ఫీల్డ్ మీద గ్రౌండ్ లో వెళ్ళి ఇంటింటికి తిరిగి ఎవరు పని చేస్తున్నారనేది బాగా గుర్తించి వాళ్ళని గౌరవించండి, గుర్తింపియండి. ఆ విధంగా పార్టీలో ఇంకా వాళ్ళని ఎంకరేజ్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నా. ఎందుకంటే ఇంతియాజ్ గారు కూడా ఐఏఎస్ ఆఫీసర్ గా, మోహన్ కానీ మన దగ్గరికి చాలా మంది వస్తుంటారు. కొంతమంది పని చేసే వాళ్ళు ఉంటారు, పని చేయని వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి పని చేసే వాళ్ళని గుర్తించాలా. ఎందుకంటే ఆ విధంగా పని అనేది ఈ వారం రోజులు 11వ తారీఖు పోలింగ్ జరుగుతూ ఉంది. దీన్ని మీరందరూ కూడా ఒకటే గుర్తుపెట్టుకోవాలి. మన జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నారు, ఇప్పుడు జరిగేటువంటి ఎలక్షన్ ఈరోజు తెలుగుదేశం పార్టీ పెత్తందారులకు వంత పాడుతూ పరిపాలన చేసేటువంటి పార్టీ, వైఎస్ఆర్సీపీ పార్టీ పేదవాళ్ళు, అట్టడుగు వర్గాలు ఎవరైతున్నారో వాళ్ళ పార్టీగా అండగా ఉండేటువంటి పార్టీ. ఇది పెత్తందారులకు, పేదవాళ్లకు జరిగేటువంటి యుద్ధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో అది వాస్తవం. అలాంటి పరిస్థితులలో ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మీకు తెలుసు, చాలా డబ్బున్నటువంటి వ్యక్తులు, అదేవిధంగా చాలా పలుకుబడినటువంటి వ్యక్తులు. వాళ్ళ నాయనేమో బీజేపీలో ఉంటారు, కొడుకేమో తెలుగుదేశం పార్టీలో ఉంటారు. అంటే వాళ్ళకు ఒక కుటుంబంలోనే అబ్బా కొడుకు ఏదనుకుంటే చెల్లుబాటు అవుతారు. మీరు ఆ పరిస్థితి గుర్తుపెట్టుకోండి. ఈరోజు పార్టీలు కూడా, ఈరోజు ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఇంతియాజ్ గారు మీకు అందరికీ కూడా ముఖ్యమైన తెలిపించారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టినటువంటి సంక్షేమ పథకాలు పేదవాళ్ళ కోసం, కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా ఒక్క బటన్ నొక్కగానే కొన్ని లక్షల మంది అకౌంట్లో డబ్బు చేరుతా ఉందంటే అది దాని వెనక ఎంత కృషి ఉంటుందో. ఈరోజు రాష్ట్రంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చినారు. పేదవాళ్ళ వాళ్ళ చుట్టూ, ఇళ్ళ చుట్టూ తిరిగి, ఆఫీసుల చుట్టూ తిరిగి ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా అర్హులైన వాళ్ళకి రావు. అనర్హులకు చాలా మందికి ఈ గవర్నమెంట్ డబ్బు వృధా అవుతూ ఉంటుంది. మద్దతుదారుల వల్ల వాళ్ళ చుట్టూ తిరిగి మీ సమయం పోతూ ఉంటుంది, మీ డబ్బులు పోతూ ఉంటాయి. అలాంటి కార్యక్రమం లేకుండా ఒక్కసారి బటన్ నొక్కుతానని మనం అనుకుంటాం. జగన్ బటన్ నొక్కుతున్నాడు, చాలా ఈజీగా కొంతమంది ఏరని కూడా మాట్లాడతారు తెలుగుదేశం వాళ్ళు. ఆ బటన్ నొక్కగానే ఇన్ని లక్షల మంది అకౌంట్లో వచ్చే సిస్టమ్ తయారు చేయాలంటే చాలా కష్టమైన పరిస్థితి. పేదవాడి మీద చాలా చిత్తశుద్ధి ఉండే నాయకుడే చేయగలుగుతా తప్ప ఇంకెవరికి సాధ్యం కాదు. ఎందుకంటే పేదవాడు ఇబ్బంది పడకూడదు, ఒక రోజు కూడా వాళ్ళ కూలి వేస్ట్ కాకూడదు, ఒకరి దగ్గరికి వెళ్ళి తల వంచి అర్థించే స్థాయి ఉండకూడదు. వాళ్ళు కూడా గౌరవంగా తలెత్తుకొని ఇది మన ప్రభుత్వం అని గర్వంగా ఉండే విధంగా పరిపాలన ఉండాలని సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ చాలా చిన్న విషయం కాదు, గొప్ప విషయం. అది ఈరోజు ఏ నాయకుడికి వెళ్ళిన ఆలోచన రాలే. ఈరోజు సంక్షేమ పథకాలు, ఇలాంటి కార్యక్రమాలన్నీ సంక్షేమ పథకాలు ఈ విధంగా రావాలంటే దాంట్లో కీలకమైనటువంటి పాత్ర వహించిన ఐఏఎస్ ఆఫీసర్ ఇంతియాజ్ గారు ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా రూపకల్పన చేసి జగన్మోహన్ రెడ్డి ఆలోచనలు, ఆశయాలకు అనుగుణంగా ఆయన కష్టపడి పనిచేశారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కూడా గుర్తించి ఈయన అయితేనే పేద ప్రజలకు న్యాయం చేస్తారు, ఇంకా నువ్వు ఫీల్డ్లోకి రా, ప్రజల్లోకి రా, ఐఏఎస్ ఆఫీసర్గా రిటైర్ చేయమంటే ఒక్కసారి కూడా ఒక్క క్షణం కూడా ఆలోచన చేయకుండా జగన్మోహన్ రెడ్డి ఆహ్వానాన్ని మన్నించి ఆయనకున్న ఐఏఎస్ హోదాను కూడా వదులుకొని ఇక్కడికి వచ్చారు. అట్లనే ఈయన పెద్ద డబ్బున్నటువంటి వ్యక్తి, ఏదో అవినీతి చేసి ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తి కాదు, ఒక మంచి వ్యక్తే ఇంతియాజ్ గారు. వాళ్ళ మామ కూడా మంచి పేరుంది, ఇస్మాయిల్ గారు. డాక్టర్ ఇస్మాయిల్ గారు కూడా సేవాభావంతో పేదవాళ్ళ కోసం పనిచేసినటువంటి కుటుంబం. ఇంతియాజ్ గారు కూడా 2 రూపాయల డాక్టర్, డబ్బు కోసం కాకుండా ప్రజల కోసం చేస్తూ కరోనాలో ఎంతో మందికి సేవ చేస్తూ ఆయన అకాల మరణం చెందడం
చాలా బాధాకరం. ఎంతో మందికి ఇంకా సేవ చేయాల్సినటువంటి వ్యక్తులు ఇలాంటి వాళ్ళు. మీరు రెండు ఎక్కువ ఆలస్యమైంది కాబట్టి రెండే విషయాలు చెప్తా. ఈరోజు మీరు ఓటు వేసే ముందు ఆలోచన చేయాల్సింది, వాళ్ళు పెద్దదారులు కాబట్టి ఉద్యోగస్తులను వాళ్ళను ఫ్యాక్టరీలో వాళ్ళని పెట్టి ఇంటింటికి తిప్పి సిస్టమ్ డెవలప్ చేసుకొని పెద్ద ఎత్తున తప్పుడు ప్రచారాలన్నీ చేస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి మీరందరూ 2014లో చంద్రబాబు నాయుడు గారు ఎన్ని హామీలు ఇచ్చారు? డాక్రా గ్రూపులకు రుణమాఫీ చేస్తారన్నాడు మహిళలను. అయ్యా 0 వడ్డీ ఇస్తాడారు 3 లక్షల వరకు కూడా. డాక్రా గ్రూప్ రుణమాఫీ చేయలేదు, కనీసం 0 వడ్డీ కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో డాక్రా గ్రూపులు మహిళలు నమ్మి మోసపోయి బ్యాంకుల్లో వడ్డీలు కట్టగా డిఫాల్ట్ అయ్యి చంద్రబాబు నాయుడు వస్తే క్యాన్సర్ మాఫీ అవుతాయని చెప్పి నమ్మి మోసపోతే వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడ్డారు. అవునా కాదా? ఈరోజు ఏం చెప్తున్నాడు? డాక్రా గ్రూపులకు రుణమాఫీ ఆ రోజు చెప్పి చేయలేదు. 3 లక్షలకు 0 వడ్డీ ఇవ్వలేని పరిస్థితి చంద్రబాబు నాయుడు. ఈరోజు మేనిఫెస్టో చూస్తారా? 10 లక్షల వరకు కూడా 0 వడ్డీ ఇస్తా అని చెప్పి మళ్ళీ మేనిఫెస్టో తయారు చేశారు. నమ్ముతారా? 3 లక్షలకి ఏం వ్యక్తి 10 లక్షలకి ఇస్తారంటే నమ్ముతారా? కానీ వాళ్ళ ఇంటికి వచ్చి ఆ ప్రచారం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా రైతు రుణమాఫీ అన్నారు, రైతులు మోసం చేశారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పథకాలు దేశంలో ప్రతి ఒక్క ప్రముఖులు కూడా ఆర్థికవేత్తలు కూడా ప్రపంచంలోనే ఆర్థికవేత్తలు కూడా పేదవాడు బాగుండాలా, పేదవాడు పిల్లల యొక్క భవిష్యత్తు ఆలోచన చేయాలా, దానికి అవసరమైన డబ్బులు ఖర్చు పెట్టైనా ప్రభుత్వం యొక్క బాధ్యత. స్కూల్ బాగుండాలా, ఎడ్యుకేషన్ బాగుండాలా, వాళ్ళ పిల్లల ఆరోగ్యం బాగుండాలా, పిల్లలకి ఇచ్చే ఆహారం కూడా హాస్పిటల్ కానీ స్కూల్లో మంచి ఆహారం పెట్టాలని చేస్తూ వాళ్ళ ఆరోగ్యం బాగుండాలంటే ఆరోగ్యం గురించి హాస్పిటల్తో 53,000 పోస్టులు ఫిల్అప్ చేసి ప్రతి ఇంటికి వచ్చి డాక్టర్లు వచ్చి పరీక్ష చేసి బీపీ ఉందా, షుగర్ ఉందా, మీరు ఏ టాబ్లెట్ వాడుతున్నారు, ఈ విధంగా నడుచుకొని ప్రతి ఇంటికి పంపించే వ్యవస్థను తయారు చేశారు. వాలంటరీ వ్యవస్థ ద్వారా మీ ఇంటికి ఏం కావాలో ఇంతియాజ్ గారు చెప్పినట్టు గతంలో పార్టీలన్నీ కూడా జమ్మూ కమిటీ ద్వారా వాళ్ళు అనుకున్న వాళ్లకు కొంతమందికి డబ్బులకు కాల్చబడి అనర్హులకు కూడా ఇచ్చిన పథకాలు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి అట్లా కాదు, తెలుగుదేశం పార్టీకి ఓటేసిన వాళ్లకు, ఇతర పార్టీలకు ఓటేసిన వాళ్లకు, మన పార్టీ కాకుండా కులాలకు మతాలకు అతీతంగా పేదవాళ్ళు అయితే చాలు వాళ్ళందరికీ కూడా ఇవ్వాలని చెప్పి ఆ రోజు మహానేత రాజశేఖర రెడ్డి ఆశయాలకు అనుగుణంగా ఈరోజు పరిపాలన చేస్తున్నారు. ఆరోగ్యశ్రీ ఎంత గొప్ప కార్యక్రమం, ఫీజు పేదవాడు చదువుకునే దానికి ఎంత గొప్ప కార్యక్రమం. కాబట్టి ఆరోగ్యశ్రీ పథకం వస్తుందని ఎవరు ఊహించరా. చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు ముఖ్యమంత్రి, పెద్ద అనుభవం అంటారు. ఎప్పుడైనా పేదవాడు ఇబ్బంది పడితే అప్పుల పాలైపోయి హాస్పిటల్లో డబ్బులు కట్టలేక అప్పుల పాలవుతున్నారు. ఒక ఆరోగ్యశ్రీ పథకం తేవాలని ఎప్పుడైనా ఆలోచన వచ్చిందా? హైటెక్ సిటీ అంటాడు, రాజధాని అంటాడు, అమరావతి అంటాడు, లక్షల కోట్లు ఖర్చు పెట్టాలంటాడు. పేదవాడి ఆరోగ్యం ముఖ్యం కదా, మొట్టమొదట పేదవాడు ఆరోగ్యం ఏంటనే కదా. అలాంటి ఆరోగ్యశ్రీ తెచ్చిన నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి దాన్ని 25 లక్షల వరకు కూడా పెంచుతూ చేసినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఒకవేళ ఆరోగ్యం బాగాలేక కూలి పని పోతూ డాక్టర్లు 1 నెల 2 నెలల్లో కాలిరిగినా ప్రమాదం జరిగినా ఇంటికాడ ఉండాలంటే ఆరోగ్య ఆసరా కింద 5,000 రూపాయలు డబ్బులు ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకొచ్చిన నాయకులు. అంటే పేదవాడి గురించి ఎంత ఆలోచన చేస్తున్నారో. పేదవాడు ఇబ్బంది పడి ఇంటికాడ ఉంటే వాళ్ళ ఇల్లు గడవకపోతే ఆ గడవని ప్రతి రోజు ఇంత తప్పించి కూలిపోయి ఆసరా కార్యక్రమాన్ని పెట్టినాడు. ఈరోజు ఇన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటే సిలిండర్ ఫ్రీ అంటారు, బస్సు ఫ్రీ అంటారు, ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఇచ్చారో అన్ని అనవసరం అన్నారు. ఈరోజు ఏం చేస్తున్నాడు? జగన్మోహన్ రెడ్డి ఇచ్చే కార్యక్రమాలన్నీ నేను కొనసాగించను అని చెప్పే ధైర్యం లేదు ఆయనకు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి చేసేదానికి ఆయన అడుగుదారుల్లో కాపీ కొడుతూ అంతకంటే ఎక్కువ ఇస్తారని మోసం చేస్తున్నాడు. మీరందరూ కూడా గుర్తుపెట్టుకోండి, అమ్మఒడి కార్యక్రమం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా దాన్ని 17,000 పెంచినారు. ఈరోజు రైతు భరోసా 16,000 పెంచినారు. ఒక గుర్తు పెట్టుకుని చూడండి, 45 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాలకు 18,750 రూపాయలు ఇచ్చి అక్కడ ఎస్సీలు, బీసీలు, మైనారిటీలకు ఆర్థికంగా వెనుకబడిన మహిళలకు, కుటుంబాలకు అండగా ఉండాలని సంవత్సరానికి 18,750 రూపాయలు ఇస్తే అంటే నెలకు 1,500 లెక్క అవుతుంది. సంవత్సరానికి ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నారు. ఇదంతా అనవసరం అన్నారు, పప్పు పిల్లలని పంపుతా ఉన్నారు. ఈరోజు ఏమంటున్నాడు? 45 నుంచి అనవసరమైన ఆంధ్రజ్యోతి, ఈనాడు వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు 18 సంవత్సరాల నుండి 19వ సంవత్సరం నుంచి నెలకు 10,000 వేస్తా, ఎంతమంది అయినా కదండి ఆడపిల్లలు అంటున్నారు. 45 ఏళ్ళ నుంచి అనవసరమైన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు 19 ఏళ్ళ నుంచి 15 నెలకు 15,000 వేస్తా అని చెప్తా ఉన్నారు. అంటే ప్రజలను మోసం చేసి ఈరోజు మీరు ఒక్కడే గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి.
ముస్లిం మైనారిటీ. బీజేపీ పార్టీ ఏమంటుంది? ముస్లిం మైనారిటీ రిజర్వేషన్ ఆ రోజు రాజశేఖర రెడ్డి 4% తీసేస్తామని చెప్పి పబ్లిక్ గా బీజేపీ పార్టీ చెప్తే బీజేపీతో కొంత పాటుతో అమిత్ షాతో మోడీతో కూర్చొని ఆయన ప్రచారం చేస్తా ఉన్నారు. మా కూటమి, ఈ కూటమి 4% రిజర్వేషన్ ముస్లింలు తీసేస్తుంది కదా. మోడీ చెప్పినాడంటే అది తీసేస్తామని చెప్తుంటే ఆయన పక్కన కూర్చుంటే తీసేసినట్టే కదా. ముస్లిం మైనారిటీస్ కు వ్యతిరేకంగా ఈరోజు నిర్ణయాలు తీసుకుంటే కేంద్ర ప్రభుత్వం దానికి వంత పాడుతూ ఉన్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఎక్కడ కావాలంటే ఆ ప్లేట్ ఫిరాయించి మార్చేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మీరు ఆ రోజు చూశారు, బాబు వస్తే జాబ్ వస్తారండి. జాబ్ రావాలంటే మనం ఏమన్నాం? ప్రత్యేక రాష్ట్రం విడిపోయింది, ప్రత్యేక హోదా వస్తేనే ఈ రాష్ట్రము పరిశ్రమలు వస్తాయి, అభివృద్ధి చేస్తాయని చెప్పినారు. అవునా కాదా? బీజేపీ కూడా ఇస్తారే తీయలే, ప్రత్యేక హోదా ఇవ్వలే, ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తారంటే సరైన ఒప్పుకున్నాడు. ఎన్నికల దగ్గరకు వస్తాను ఏం చేసినాడు? ధర్మ పోరాటం అని చెప్పి ప్రత్యేక హోదానే కావాలని మళ్ళా ప్రజల ముందుకు వచ్చినాడు. అంటే ఎటు పడితే అవసరాల గురించి చేస్తున్నటువంటి వ్యక్తి ఈ హామీలన్నీ అమలుకు మీరు బీజేపీ ఈరోజు కూటమి మేనిఫెస్టో చూడండి. పోయినసారి 2014లో మోడీ ఫోటో కూడా ఉండేది మేనిఫెస్టో మీద. చంద్రబాబు నాయుడు ఫోటో ఉండేది, పవన్ కళ్యాణ్ ఫోటో ఉండేది, మోడీ ఫోటో ఉండేది. ఈసారి మోడీ ఫోటో లేదు, వద్దన్నాడు. నువ్వు ఇచ్చే హామీలు 60 గారి హామీలన్నీ ఇస్తున్నావు, మీ దరిద్రం అంతా మాకు చుట్టుకుంటుంది, ఆ మేనిఫెస్టో మాకు సంబంధమే లేదని చెప్పి కూటమిలో ఉన్నటువంటి నేషనల్ పార్టీ మోడీ గారే చెప్పి ఆ ఫోటో మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు గారిది, పవన్ కళ్యాణ్ ఈ ఎటు గాలికి పోయింది, మీ సభకు ఇస్తారని మాకు సంబంధమే లేదని కూటమి బీజేపీ పార్టీ చెప్తా ఉంది. అంటే అభ్యర్థులేమో కూటమి అభ్యర్థులు, ఇక్కడ మేనిఫెస్టో మాకు సంబంధం అంటే కేంద్రం చెప్తుంది, కేంద్రం నుంచి డబ్బులు ఇచ్చి సపోర్ట్ చేయాలా, మాకు సంబంధమే లేదని చెప్తుంది. వీళ్ళందరూ కలిసి తిరుగుతారు కూటమి. ఎవరిని మోసం చేసేదానికి? ముగ్గురు కలిసినా, ఇంకా ఎంతమందిని కలిసినా ప్రజల హృదయాల్లో ప్రజలందరూ కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మళ్ళా చేయాలా, మీరు జగన్మోహన్ రెడ్డి చేస్తే మళ్ళీ ఆసరా వస్తుంది, డాక్రా రుణమాఫీ వస్తుంది, ఆసరా వస్తుంది, సున్నా వడ్డీ వస్తుంది, అమ్మఒడి వస్తుంది, అదేవిధంగా విద్యా దీవెన వస్తుంది, వసతి దీవెన వస్తుంది. ఇప్పుడు జరిగే కార్యక్రమాలన్నీ మళ్ళా కొనసాగిస్తూనే అమ్మఒడి 17,000 పెంచినాడు, రైతు భరోసా 16,000 పెంచినారు. ఇవన్నీ పెంచి ఇవ్వాలంటే మళ్ళా వాలంటీర్ మీ ఇంటికి వచ్చి మళ్ళా పెన్షన్ ఇంటికైనా అవాతాదానికి ఇవ్వాలన్నా, అర్హులైన వాళ్ళని గుర్తించడానికి వాలంటీర్ ఇంటికి రావాలంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమైన చేసినే ఇవన్నీ వస్తాయి. ప్రజలు సిద్ధంగా ఉన్నారు గెలిచేదానికి. 3 పార్టీలు కలిసినా 30 మంది కలిసినా జగన్మోహన్ రెడ్డి ఎదుర్కొనే ధైర్యం లేదు, ప్రజల విశ్వాసం లేదు. అందుకే ఒక మేనిఫెస్టో లాస్ట్లో ఏదైనా కానీ వయసు దగ్గరికి వచ్చింది, ప్రజలు మోసం చేసినా కొడుకును మనకేమో చేయాలని కగ్గన కట్టుకొని వస్తా ఉన్నారు. ఆ మోసపూరిత మాటలు తిప్పికొట్టే విధంగా ప్రతి నాయకుడు కార్యకర్త ప్రజలకు చెప్పి మీరందరూ కూడా పెద్దందారి పార్టీ నాయకులు ప్రచారం ఎక్కువ చేస్తున్నారు, తప్పుడు ప్రచారం. మనం ఇంతియాజ్ గారు కొద్దిగా క్యాండిడేట్ అనౌన్స్ చేయడం ఆలస్యమైంది. మోహన్ రెడ్డి గారు పార్టీ చేస్తున్నారు, విజయ మనోహర్ గారు తిరుగుతున్నారు, ఇంకా వైఎస్ఆర్సీపీ పార్టీ ముఖ్యమైన నాయకులు అందరూ కూడా తిరుగుతున్నప్పటికీ ప్రచారంలో ఇంటింటికి తిరిగే కార్యక్రమాన్ని ఈ విషయాలని ప్రజలకు చెప్పి కొంతమంది అమాయకులు మోసపోతారు. కాబట్టి మీరు ప్రచారం చేసే కార్యక్రమాన్ని 5 రోజులు ఏదైతే ఉందో ఖచ్చితంగా ప్రతి ఇంటికి పోయి ప్రతి వాళ్ళకి ఇలా మోసాన్ని చెప్పి ముస్లిం మైనారిటీ చెప్పండి రిజర్వేషన్ పోతా ఉంది, జగన్మోహన్ రెడ్డి కొనసాగిస్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా చేస్తామని చెప్పేటువంటి మన నాయకుల్ని ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ కర్నూలులో కూడా అన్ని సర్వేల్లో ఇంతియాజ్ గారు బ్రహ్మాండంగా గెలుస్తారు, ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కానీ అక్కడ ప్రజలను ఓట్లు వేయించడానికి వాళ్ళు మోసపూరిత వాగ్దానాలు తిప్పికొట్టడానికి మనం సమాయత్తమై పనిచేయమని మనందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జై జగన్.